అత్తారింటికి అల్లుళ్లను పిలిచినట్లు అక్కడ పెంచెల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పోయే భక్తులను గ్రామస్తులు ఆప్యాయంగా పిలిచి భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి పంపుతారు. అది ఎక్కడో తెలుసా? దాచూరు గ్రామంలో ఏటా జరిగే మంచి కార్యక్రమం ఇది. పెంచెలకోన బ్రహ్మోత్సవాలకు ఈ రోడ్డు నుంచే పోవాలి. అలా బస్సుల్లో, కార్లలో, బైక్లలో పోయే భక్తులకు వాహనాలు ఆపి మరీ వారిని పిలిచి భోజనం పెట్టి పంపిస్తారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని దాచూరు గ్రామస్తుల సహకారంతో దాతలుగా మొదటి రోజు పీర్ల బ్రదర్స్, రెండవ రోజు దాచూరు గ్రామస్తులు, మూడో రోజు తమిదల బ్రదర్స్, నాలుగవ రోజు అమర శివకిషోర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతాయి. 4 రోజుల పాటు బృహత్తర అన్నదానాన్ని శ్రీ పెడిసెల లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి భక్తులకు భారీ విందు చేశారు. ఈ విందులో భక్తులకు మజ్జిగ, నిమ్మరసం, అరటిపండు, అరటి గెలలు, పుచ్చకాయలు, పలు రకాల పదార్థాలతో కూడిన భోజనం వేల మందికి ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి సేవ చేశారు. బావో అట్టే పంపిండి ఎత్తుకులు ఆడుకోకుండా. ఓహో తెలియదు. ఓకే 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 అలాగే అలాగే అది పెట్టినా నమస్కారం పెట్టి ఇక్కడ అరటిపాయలు పచ్చిమిరపకాయలు ఏర్పాటు చేస్తున్నారు. దర్శన భక్తులు ముందుగా భోజనం చేయండి. చాలా చక్కటి భోజనం అందిస్తున్నారు. నేడు నరసింహ జయంతి సందర్భంగా తెలుగు ప్రకాష్ కోర్టుల వారి ఆధ్వర్యంలో మన దాచూరు గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత మీరు తిన్న ప్లేట్లు, గ్లాసులు దగ్గరలోని డ్రమ్లో కానీ ప్లాస్టిక్ మొక్కలు కానీ వేసి మాకు సహకరించండి. అలాగే మంచినీరు వాటర్ ప్లాంట్ ముందు ఏర్పాటు చేస్తున్నారు. భోజనం చేసిన తర్వాత అరటిపళ్ళు, పుచ్చకాయ మొక్కలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రెండోసారి భోజనానికి రెండో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు రెండోసారి భోజనానికి రెండో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. రెండో కౌంటర్లో కూడా సాంబార్, రసం, పెరుగు అన్నీ ఉన్నాయి. మీకు వేసి మాకు సహకరించండి.
పాటించండి. ఎవరు నెట్టుకోవద్దండి, దయచేసి క్యూ పద్ధతి పాటించండి. రెండోసారి భోజనం కొరకు రెండో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. రెండో కౌంటర్లో కూడా వైట్ రైస్, సాంబార్, రసం, పెరుగు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండోసారి భోజనానికి రెండో కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. వాటర్ ప్లాంట్ దగ్గర మంచినీరు ఏర్పాటు చేస్తున్నారు. శ్రావణ కింద అరటిపండ్లు పుచ్చకాయలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కట్టడానికి కొడుకే కావాలి. మంచిగా వస్తారా? సోమవారకుండా అన్ని పనులు పుచ్చకాయ ముందు ఏర్పాటు చేస్తున్నారు. మీరు రెండోసారి భోజనానికి రెండో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. రెండో కౌంటర్లో కూడా వైట్ రైస్, సాంబార్, ఓం శ్రీ పెనుసూరు లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు స్వామివారి జయంతి సందర్భముగా ఈరోజు కలువాయ మండలం దాచూరు గ్రామంలో పెంచిలకోన వేయించేసినటువంటి పెంచిల నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ జయంతి సందర్భంగా ఈరోజు తమ్మిదల బ్రదర్స్ పులుకొల్ల వారి సహకారంతో ఈరోజు అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా నిన్న కానీ మొన్న కానీ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్విఘ్నంగా 5 రోజుల పాటు గత 18 సంవత్సరాల నుండి అన్నదానము 10 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు వేల మందికి అన్నదానం చేయొచ్చు. ఈరోజు అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి దానికి మేము సంతోషిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తున్నారు. మా గ్రామస్తులైతేనేమి, బయట గ్రామాల వారు అయితేనేమి, ఎక్కడో విజయవాడ, హైదరాబాద్ ఉండే మా ఫ్రెండ్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ మొత్తం మాకు సహకారాలు అందిస్తూ ఈ యజ్ఞంలాగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. అదేవిధంగా మాకు ఉచితంగా కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం మా గ్రామస్తులైన అంబరా శ్రీరామ్ శెట్టి గారు నిర్మించడం జరిగింది. ఆయనకి మా గ్రామం తరపున ఈ అన్నదాన సలివేంద్రం తరపున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అన్నదాన సలివేంద్రమును మొదట్లో ఒక 5 మంది వాళ్ళ కృషితో ఇది స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత ఒట్లు అంత సొంతంగా ఈరోజు ఎంతో వేల మందికి భోజనము, మజ్జిగ, శరబత్తు, ఈ పుచ్చదబ్బలు కానివ్వండి, ఏవైనా ప్రతి ఒక్కటి ఏది కావాలో అరటిపళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కటి మంచి హృదయంతో ప్రతి ఒక్కరూ దానం చేసి మేము ఎవరిని అడిగేది లేదు. వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా ఇదిగో మా వంతు సహాయం అని ప్రతి ఒక్కరూ సహాయం చేస్తున్నారు. వారికందరికీ మా గ్రామస్తులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.